Hello, Namaste. Welcome to my channel Crunchy Bites and Arts. In my channel, I share little snippets about my baking and art journey. ఇక్కడ నేను మీకు టిష్యూ పేపర్ యూస్ చేసి టెక్స్చర్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. టిష్యూ పేపర్ని చిన్న చిన్న పీసెస్ చేసి వాటర్లో నానబెట్టుకొని ఇలా సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేసేసి అందులో కొంచెం గ్లూ ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఒక చిన్న వుడెన్ పీస్ ఉంటే దాని మీద నాకు కావాల్సిన పిక్చర్ని డ్రా చేసుకున్నాను. తర్వాత ట్వీజర్ యూస్ చేసి ఆ టిష్యూ పేపర్ మిక్చర్ని మీ డిజైన్లో ఇట్లా ఈవెన్గా అప్లై చేయాలి. మధ్యలో నామం రెడ్ కలర్లో ఉంటుంది కదా, దానికోసం నేను కొంచెం మిక్చర్ని పక్కకు తీసుకొని దాంట్లో రెడ్ కలర్ మిక్స్ చేసుకున్నాను. మీరు ఈ మిక్చర్ని డిజైన్లో ఫిల్ చేసేటప్పుడు ఈవెన్గా అప్లై చేయాలి. ఒక చోట థిక్గా ఒక చోటుగా థిన్గా ఉంటే చూడడానికి అసలు బాగోదు. అండ్ ఈ ఆర్ట్ చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. మీకు పెయింటింగ్ చేయడం వచ్చినా రాకపోయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సింపుల్ డిజైన్స్ ట్రేస్ చేసి వాళ్ళతో చేపించండి, చాలా ఫన్గా ఉంటుంది. ఈ వీడియోలోనే నేను ఇంకో సింపుల్ డిజైన్ కూడా చేసి చూపిస్తాను. అదైతే కిడ్స్ కూడా చేసేయగలరు. ఈ నామం కంప్లీట్ అయిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్గా బ్లాక్ కలర్ అప్లై చేశాను. కానీ నాకు అలా వదిలేస్తే చాలా డల్గా అనిపించింది. అందుకనే బ్యాక్గ్రౌండ్లో కూడా బ్లాక్ కలర్ టిష్యూ మిక్చర్తో కవర్ చేసేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసాను. అండ్ ఇక్కడ ఇంకొక పీస్ మీద ఒక చిన్న ఫ్లవర్ డ్రా చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ నేను పర్పుల్ ఉంచాలనుకున్నాను, అందుకనే ఎల్లో ఫ్లవర్ చేస్తున్నాను. పర్పుల్ పైన బ్రైట్ ఎల్లో అయితే చాలా బాగా కనిపిస్తుందని నా ఫీలింగ్. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఒక లైక్ చేయొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి, పర్లేదు. అండ్ ఈ మిక్చర్ని నేను ఎలా అప్లై చేస్తున్నానో మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కొంచెం మిక్చర్ని ట్వీజర్స్తో తీసుకొని ఇలా ఈవెన్గా సర్దుకోవాలి. ఈ సింపుల్ ఫ్లవర్ డిజైన్ అయితే పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. మొత్తం అప్లై చేసేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టండి. వెనకాల ఒక చిన్న మ్యాగ్నెట్ని స్టిక్ చేస్తే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ రెడీ అయిపోతుంది. ఈ సింపుల్ ఆర్ట్ వర్క్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.